హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంతకుముందు షార్ట్స్లో డబ్బుకు కాదు విలువ ఇవ్వాల్సింది, దాన్ని సంపాదించిన మనిషికి విలువ ఇవ్వాలి, స్టేటస్కి కాదు అని చెప్పాను. అది చూసి నాకు తెలిసిన ఒక కాల్ చేసి, ఏంటి పల్లవి ఇలా చెప్పావు, ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది కదా అని నన్ను అడిగింది. సో ఇదే డౌట్ ఇంకా కొంతమంది డబ్బు పిచ్చోళ్ళకు కూడా వచ్చి ఉంటుంది కదా అని నాకు అప్పుడు అనిపించింది. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎగ్జాంపుల్ అయితే కాదు, జీవిత సత్యం ఇది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా పేదవాళ్ళు, అంటే అతి పేదరికంలో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లక్షాధికారులు, కోటీశ్వరులు ఉంటారు కదా. సో అతి పేదవాడు చనిపోతే వాళ్ళ ఆచారం ప్రకారం అయితే కాలుస్తారు, లేదంటే పూడ్చేస్తారు. చేస్తారు. అదే మధ్యతరగతి వాళ్ళు చనిపోయినా వాళ్ళ ఆచారం ప్రకారం కాలుస్తారు లేదా పూడుస్తారు. లక్షాధికారి చనిపోయినా మట్టిలోనే పూడుస్తారు, లేదంటే కట్టెలతోనే కాలుస్తారు కదా. లక్షాధికారి కదా, లేకపోతే వీళ్ళు కోటీశ్వరులు కదా, వీళ్ళు ప్రపంచాన్ని ఏలి అంత సంపాదించేశారు కదా అని వాళ్ళని ఏమైనా గోల్డ్తో చేసిన గుంతలోనో, లేకపోతే వజ్ర వైడ్యూర్యాలు మాణిక్యాలు పొదిగించిన కట్లతోనో కాల్చరు కదా. ఎంత సంపాదించినా లాస్ట్కి పోయేది ఆ మట్టిలోకే, కాలేది ఆ కట్టెలలోనే. కాబట్టి మనం పోయేటప్పుడు ఏది తీసుకుపోము, ఎవరు డబ్బు వెనకపడరు. సో అదంతా పక్కన పెడితే నేను ఇక్కడైతే ఎగ్ రోల్ ప్రిపేర్ చేశాను. చేసిన చపాతీ మీద ఎగ్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ కారం చల్లుకొని బాగా ఇటువైపు అటువైపు కాల్చుకోవాలి. అంతకుముందు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో, క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అంటే హాఫ్ సాట్ చేసుకోవాలి, సగం ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఫ్రై చేసుకున్నది మొత్తం చపాతీ మీద పెట్టి దాంట్లో టొమాటో కెచప్, మయోనీస్, సాస్ వేసుకొని ఇలా రోల్ చేసుకొని టీ తాగుతూ తింటే మాత్రం స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందనిపిస్తుంది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.